లేదు. వాస్తవానికి ఈ అమ్మడు కెనడియన్ డాన్సర్, కానీ భారతీయ నటిగా స్థిరపడింది. హిందీ, తెలుగు, మలయాళ చిత్రాలలో పలు ఐటమ్ సాంగ్స్తో తనదైన డ్యాన్స్తో మెప్పించింది. 2015లో రియాలిటీ టెలివిజన్ షో బిగ్ బాస్లో ఫతేహి కంటెస్టెంట్గా పాల్గొంది. ఆ తర్వాత బాలీవుడ్ చిత్రం సత్యమేవ జయతేలో కనిపించింది. అక్కడ ఆమె దిల్ బర్ పాటతో బాగా పాపులర్ అయింది. తాజాగా నూరా ఫతేహికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ప్రస్తుతం లాస్ ఏంజల్స్లో చెలరేగిన కార్చిచ్చుల కారణంగా అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రాన్ని కామెడీ చిత్రం మడ్గావ్ ఎక్స్ప్రెస్లో నటిస్తున్న నటి నూరా ఫతేహి ఖాళీ చేయించారు అక్కడి అధికారులు. ఆమె అమెరికాలోని కాలిఫోర్నియాలోని లాస్ ఏంజల్స్ అడవుల్లో చెలరేగిన కార్చిచ్చు 24 గంటలు గడిచినా ఇంకా ఆ మంటలు అదుపులోకి రాలేదు. ఈ అగ్ని ప్రమాదంలో పలువురి ఇళ్లు కూడా ఇప్పటికే దగ్ధమయ్యాయి. సామాన్యులతో పాటు హాలీవుడ్ స్టార్లు కూడా తమ ప్రాణాలు కాపాడుకోవడానికి ఇల్లు విడిచి వెళ్ళిపోతున్నారు. ఈ క్రమంలోనే తమ ప్రాణాలు కాపాడుకోవడానికి నూరా ఫతేహి కూడా అక్కడి నుంచి వెళ్ళిపోవాల్సి వచ్చింది. ఈ విషయాన్ని నూరానే స్వయంగా సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు. లాస్ ఏంజల్స్లో వేగంగా వ్యాపిస్తున్న మంటల బాటలోనే ఆమె నివసిస్తున్న హోటల్ కూడా ఉంది. దీంతో ఆ ప్రదేశంలోని ఇల్లు, హోటల్స్ అన్నీ ఖాళీ చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు నూరా ఫతేహి హోటల్ ఖాళీ చేసి వెళ్ళిపోతున్నట్లు వీడియోలో పంచుకున్నారు. ఈ సందర్భంగా నూరా ఫతేహి మాట్లాడుతూ, హాయ్, ప్రస్తుతం నేను లాస్ ఏంజల్స్లో ఉన్నాను. ఇక్కడ అడవిలో మంటలు చాలా భయంకరంగా ఉన్నాయి. నా జీవితంలో ఇలాంటి మంటలు నేనెప్పుడూ చూడలేదు. మాకు 5 నిమిషాల క్రితం తరలింపు ఆర్డర్ వచ్చింది, కాబట్టి నా వస్తువులన్నీ త్వరగా ప్యాక్ చేసుకొని వెళ్ళిపోతున్నాను. ఇప్పుడు నాకు ఫ్లైట్ ఉంది, దాన్ని నేను క్యాచ్ చేయాలని ఆశిస్తున్నాను. నేనెప్పుడూ ఇలాంటివి అనుభవించలేదు అని చెప్పింది. కాలిఫోర్నియా అడవుల్లో చెలరేగిన కార్చిచ్చు కారణంగా ఇప్పటికే 8 మందికి పైగా చనిపోయారు. కొన్ని ప్రాంతాల్లో మంటలు అదుపులోకి రాగా మరికొన్ని ప్రాంతాల్లో గాలి వేగంగా వీస్తుండడం వల్ల మంటలు అదుపులోకి రాలేదు. గత 24 గంటల్లో కాలిఫోర్నియాలోని లాస్ ఏంజల్స్, గ్రేటర్ లాస్ ఏంజల్స్ ప్రాంతాల్లో 70,000 మందికి పైగా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు అధికారులు.